అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతులకు యూరియా వెంటనే, రైతులకు యూరియా వెంటనే, రైతులకు యూరియా వెంటనే. కేసీఆర్ పాలనలో ఏ ఒక్కనాడు కూడా ఏ ఒక్క రైతు ఒక అర సెకండ్ కూడా ఎరువు బస్తాల కోసం ఆలస్యం చేయలేదు, నిలబడలేదు. ఏనాడైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదో పూర్తిగా విఫలమైంది. యూరియా సరఫరాలో తెలంగాణ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ విఫలమైంది.
ఒక రకంగా నిర్లక్ష్యం వైఖరి. కేంద్రం ఏమో సరిపడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం సరిపడు ఎరువులు ఇవ్వడం లేదు, వీళ్ళకేమో ప్లాన్ చేయడం లేదు. ఈ ఇద్దరి బీజేపీ కాంగ్రెస్ వారిద్దరి నాటకాల వల్ల ఈ తెలంగాణ గడ్డ మీద 1,30,00,000 ఎకరాలకు ఏదైతే యూరియా సరఫరాలో పూర్తిగా విఫలమైంది. అందులో ముఖ్యంగా ఈ రోజు మన దగ్గరనే ఇక్కడ రామగుండం ఉంది, అదే నామాత్రం రాస్తుంది. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు పెట్టి దాన్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేసి ఇక్కడ కూడా ఎరువులు సరఫరా చేయొచ్చు, విదేశాల నుంచి ఎరువు తేవచ్చు. కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం. పూర్తి నిర్లక్ష్యం అంటే పూర్తిగా కమిషన్లకే పరిమితమైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బిల్లులు ఇవ్వడానికి 12%, రైతులకు ఎరువు ఇవ్వడానికి నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ఇందులో ఒక మాట చెప్పడం జరుగుతుంది, 1,30,00,000 మంది ఎకరాలు ఈరోజు యావత్ తెలంగాణ గడ్డ మీద ఎంతమంది కోసపడుతున్నారు. ఒక్కొక్కరికి ఒక బస్సు ఇస్తే బస్తా ఇచ్చినట్ల 1,200 రూపాయలు ఆటో ఖర్చు అవుతుంది. ఎందులో పనులు ఇచ్చిపెట్టుకుంటున్నారు, లైన్లో నిల్చుంటున్నారు, మూర్తమవుతున్నారు, అక్కడక్కడ గుండెలాగి పాపం మనసుకు ఇబ్బంది కలుగుతుంది. అంటే ఏ రకంగా ప్రభుత్వం మారితే మేలు జరుగుతుందని బాగా చెప్పారు. అన్నిట్లో విపులం. రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఒకసారి రైతు బంధు ఎగబెట్టారు, ఒకసారి 3 ఎకరాలకే పరిమితమైంది. అదేవిధంగా రైతులకు ఈ రకంగా కోసపడుతున్నారు. కరెంటు సరఫరాలో విఫలమైంది. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక 200 కోట్ల ప్రాజెక్టు కట్టిన వల్లే రిపేర్ చేస్తామంటే అది ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి 10 జిల్లాలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం ఏదంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి తోడు వంత పడుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి కాళేశ్వరం రిపేర్ చేస్తే 12 జిల్లాలకు బ్రహ్మాండంగా నీరు వచ్చేది. మరి 2 రకాల విఫలమైన ప్రభుత్వాలు. ఇందులో అదే కాకుండా కేవలం రైతులే కాకుండా పేదలు, కూలి వాళ్ళు, ఆడవాళ్ళు పొట్ట చేతులు పట్టుకుని బతికే వాళ్ళకి ఆనాడు ఎన్నికల ముందు ఏమన్నారు, భూమి లేక జాగ లేక ఆస్తి లేక అంతస్తు లేకపోతే ఒక్కొక్కరికి 2,500 అన్నారు. ఇప్పటికి 21 నెలలు దాదాపు ఎంత 40,000 రూపాయలు మరి ఆ పేద ఆడవాళ్ళకి ఇవ్వలేకపోయారు. అదేవిధంగా కౌలు రైతులు అన్నారు, ఇవ్వలేకపోయారు. 15,000 అన్నారు, 12,000కే పరిమితమైంది రైతు బంధు. అదే అక్కడ పెన్షన్ 4,6 అన్నారు. అన్ని విధాల ప్రభుత్వం విఫలమైంది. మొన్న వీడియో కాన్ఫరెన్స్ లో ఇక్కడ ఎమ్మెల్యే ఏం చెప్పారు, ఇంటింటికి ఎరువు ఇస్తాడయ్యా. ఎవరికి ఇస్తాడయ్యా? ఇంటింటికి ఇస్తాడట. ఆయన మాటకు మధ్య లేదు, మాట గతి లేదు, మాటకు మధ్య లేదు, గతిలేనట్టుగా ఇంటింటికి ఇస్తానడా. అది 10 తారీఖు లోపల. ఇవాళ ఎంత తారీఖున 5 రోజులు ఏమైందయ్యా? ఎందుకయ్యా ఎమ్మెల్యే గారు మాట కరెక్ట్ మాట్లాడు, అబద్ధం మాట్లాడుకు. మీరు నోరిపుతున్న అబద్ధాలకు సాక్ష్యం మన 10 రోజుల కింద మీరు పెట్టిన వీడియో కంపెనీ మీ నాయకులు మాట్లాడింది ఒకే ఊరూరికి ఇంటింటికి అన్నాడు. ఇలా ఊరూరికి లేదు, ఇంటింటికి లేదు. అబద్ధాలు మొదలు పుట్టినాయా? ఇంకా ఎమ్మెల్యే మొదలు పుట్టినంటే అబద్ధాలకైనా మొదలు ఇక్కడ ఎమ్మెల్యేనే మొదలు పుట్టిండయ్యా. బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి ఇలా రైతాంగం 1 కోటి, రాష్ట్రంలో 1,30,00,000 ఎకరాల రైతాంగం గోస పుచ్చుకుంటున్నారు. ఈ గోస రానున్న రోజుల్లో రైతాంగం అటు కాంగ్రెస్ కు బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలని పేట మండల మరియు దండపల్లి మున్సిపాలిటీ పరిధిలో రైతులకు ఎరువు యొక్క కొరతపై ఈనాడు నిరసన కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు దివాకర్ రావు గారికి, అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్రావు గారికి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులకు, రైతు సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గతంలో మరి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్దలు చెప్పినట్టుగా గౌరవ కేసీఆర్ గారు తెలంగాణకు రైతులకు ఎంత ఎరువు అవసరం ఉందో అంత ఎరువులను ముందు చూపుతో ముందే తెప్పించి రైతులకు ఎక్కడ కూడా ఎరువును కొరత లేకుండా చూసిండు. ఒక ఎరువే కాదు, కరెంటు విషయానికి వస్తే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు మరి కరెంటు తీగల మీద బట్టలు లారేసుకుంటారన్నటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా కన్ను రెప్పపాటు కూడా కరెంటు పోకుండా మరి కరెంటు సరఫరా నాడు పెద్ద టవర్లు వేసి పెద్ద సంస్థలు తీసుకొచ్చేసి ఇలా కరెంటు కొరత లేకుండా చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో
తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కన్నా ముందు మంచినీటికి కొరత ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని జల సముద్రం లాగా కాళేశ్వరం నిర్మించి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏ మూల పోయినా ఎక్కడ పొక్కదావినా నీళ్ళొచ్చే విధంగా ఇవాళ కేసీఆర్ గారు చేస్తే ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కేసీఆర్ గారిని ఎక్కడో ఒక 2 పిల్లర్లు 3 పిల్లర్లు కుంగితే దాని మీద బదనాం చేసుకుంటూ మరి కేవలం రైతులకు ఒక యూరియాను కూడా సరఫరా చేయాలని ముందు చూపలేనటువంటి ఈనాడు ఏదైతే ప్రభుత్వం ఉందో దానికి త్వరలోనే ప్రజల బుద్ధి గుణపాఠం రాబోయే స్థానిక సంస్థలలో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజల గిట్ట కాంగ్రెస్ పార్టీకి సరియైన గుణపాఠం త్వరలో నేర్పకపోతే ఈనాడు మనకు యూరియా కొరత కరెంటు కొరత ఏ విధంగా వచ్చిందో రాబోయే రోజులలో నీటి కొరత కూడా మరి అదే విధంగా వస్తుంది కాబట్టి ప్రజలు త్వరగా కళ్ళు తెరిచి కాంగ్రెస్ కు కర్రుగాచి వాత పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ఎన్నడూ లేని కరువు ఈ సంవత్సరం మన లక్ష్మీపేట మండలే కాక వేరే వీధి మీద జిల్లాలకు కూడా ఈ తెలంగాణలో మహా ఇబ్బంది జరిగి ఎందరెందరో రైతులు మోసపోయి కొందరు రైతులు నాకంటే ముసలి వాళ్ళు సొమ్మసిల్లు కింద పడిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి ఇప్పుడైనా గవర్నమెంట్ సహకరించి రైతులకు యూరియా అందుబాటులో తెప్పించి రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. దొరికినాయి 10 సంవత్సరాలు నష్టం లేదు. ఈ 2 ఏళ్ల బస్తాలు అమ్ముతారా 200 తెస్తారు 8,000 5,000 వచ్చినా చెప్పుకోడే కానీ 200 తెస్తారు అమ్ముతారు. బస్తా మేము లైన్లు కట్టి పడుతున్నాం. రైతులు వరి కోసం పడుతున్నారు. ఇంత బస్తా కూడా తెచ్చలేదు. లైన్ కట్టి ఇంటికి కొడుతున్నాం. తెలంగాణ ఉన్నప్పుడు ఈ ఇబ్బంది లేదు. 10 సంవత్సరాలు ఇబ్బంది లేదు. ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అన్యాయం చేస్తుందో అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇటు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా కుమ్ముక్కై వాళ్ళ సొంత లాభాల కోసం పైసల కోసం పనిచేస్తుంది తప్ప రైతుల కోసం కాదు. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా ఏనాడు కూడా యూరియా కానీ రైతులకు ఎటువంటి కష్టాలు రాలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీకి పోతే సంచులు పట్టుకపోవడం తప్ప యూరియా తీసుకొచ్చే సోయి లేదు ఈ కాంగ్రెస్ నాయకులకు. ఈ విధంగా ఇలా చూస్తున్నాం. ఇంద్రమ్మ ఆనాటి రోజులు తెస్తా అన్నారు. ఆనాటి రోజులు అంటే మళ్ళా చెప్పులు లైన్లలో పెట్టాడు. రైతులు సంచుల కోసం యూరియా బస్తాల కోసం కొట్లాడుకున్నాడు. ఒక్కొక్క సంచిస్తే ఎన్నిసార్లు ఆటోలు పట్టుకుపోవాలి, ఎంతసార్లు ఆటో కిరాయి అవుతుంది. ఒక పాస్బుక్ కి 2 ఎక్కువ ఇస్తే 10 ఎకరాలున్నా 15 ఎకరాలున్నా ఎన్ని ఎకరాలున్నా 4 ఇస్తారు. కొంతమంది 5 ఎకరాలు ఉన్న వాళ్ళు 10-15 ఎకరాలు కౌలు తీసుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏం చేయాలా? ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, రైతులు ఇబ్బంది పెడుతున్నారు. పాలన చేత కాదు అనే సంగతి ప్రజలకు అర్థమైపోయింది. ఇవాళ అటు బీజేపీ గాని ఇటు కాంగ్రెస్ గాని లోపలిద్దరు ఒకటే. ఎందుకంటే పక్కకు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉన్నది. అక్కడ కూడా 1 నెల నడితే 2 నెలలు రిపేర్ అవుతారు. దాన్ని పట్టించుకుంటలేరు. ఇంపోర్ట్ చేసుకోవాలి. అది యుఏఈ నుంచి కానీ, చైనా నుంచి కానీ, రష్యా నుంచి కానీ, ఇండోనేషియా నుంచి కానీ అనేక దేశాల నుంచి దాదాపుగా 40% ఇంపోర్ట్ చేసుకోవాలి. దాని మీద సమీక్ష లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మే మాసంలోనే ఏప్రిల్ మేలోనే సమీక్ష చేసి ఇక్కడ ఉన్న అధికారులు ఢిల్లీకి పంపించి అప్పుడు దేశం మొత్తం వాళ్ళు అడగకపోతే అప్పుడే యూరియా బస్తాలు తీసుకొచ్చుకోవాలి. ఆ ముందు చూపు కూడా లేదు. ఇక మన నియోజకవర్గానికి వస్తే మొన్న ఎమ్మెల్యే గారు వీడియో కాల్ మాట్లాడితే ఈ కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉండి మాట్లాడినారు. ఇంటింటికి ఇస్తా అన్నాడు. ఇంటింటికి కాదు, కనీసం నియోజకవర్గానికి కూడా వస్తలేవు. అంత దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. 10వ తారీఖు ఇస్తా అన్నారు. ఇలా 15వ తారీఖు ఎక్కడ పోయినా యూరియా బస్తాలని అడుగుతున్నా. అందరికీ తెలుసు. ఎమ్మెల్యే గారేమో మంత్రి గారికి నియోజకవర్గాన్ని రాణిస్తలేరు. వివేక్ గారిని మంత్రాలకి రాణిస్తలేరు. మంత్రి గారేమో యూరియా వచ్చినట్టు ఆయన నియోజకవర్గానికి పట్టుకుపోతారు. అంటే మంత్రికి ఎమ్మెల్యేకి జరిగే గొడవలో ఇంకో ఫైట్ లో నష్టపోతుంది రైతులు. ఎంత వచ్చింది? 14 వేగంలో వస్తే 90% చెన్నూరుకు పోయింది. నేను అడుగుతున్నా ఇవాళ ఈ మంచిర్యాల నియోజకవర్గం రైతులు కాదా? ఎందుకని ఇక్కడ ఇస్తలేరు? రైతులు తిరగబడే రోజు వచ్చింది. మొన్న హాజీపూర్లో తిరగబడ్డారు. నేను డిమాండ్ చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీ పక్షాన వెంటనే యూరియా ఎక్కడున్నా తెప్పించి రైతులకు ఎన్ని అవసరం ఉంటాయని ఇవ్వాలని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.